ఆంజనేయుడు శక్తికి మారుపేరు. ఈ భూమి మీద ఒక్కొక్కరికి జీవితంలో ఒక్కో సంధికాలం వస్తుంది. సముద్రం అడ్డుపడినప్పుడు, చీకటి చుట్టుముట్టినప్పుడు, శత్రువు ఎదురుగా నిలబడినప్పుడు, అప్పుడు మనిషికి కావాల్సింది సైన్యం కాదు, ఒక్క హనుమంతుడి స్ఫూర్తి చాలు. వాయువేగంతో పుట్టాడు, సూర్యుణ్ణి పండుగా భావించి మింగబోయాడు. ఆ ధైర్యం చూసి దేవతలే వణికారు. కాని రాముని పాదాల ముందు తలవంచాడు. ఎందుకంటే నిజమైన శక్తి అహంకారంలో లేదు, భక్తిలో ఉంది. సముద్రాన్ని చూసి వెనక్కి తిరిగాడా? లేదు. లంక మంట చూసి భయపడ్డాడా? లేదు. సంజీవిని తెచ్చే దారిలో అలసిపోయాడా? లేదు. ఎందుకంటే రాముడి గుండెల్లో ఉన్నప్పుడు అడ్డు వచ్చే శక్తి ఈ లోకంలో లేదు. మీ జీవితంలో కష్టాలుంటే ఆంజనేయుణ్ణి తలుచుకోండి. భయాలు వేధిస్తున్నాయా? సుందరాకాండ వినండి. ఓటమి అనిపిస్తుందా? జై హనుమాన్ అనండి, మళ్ళీ తిరిగి లేస్తారు. ఆ పర్వతాన్ని మోసిన చేతులు మీకు అండగా ఉన్నాయి. ఆ సముద్రాన్ని దాటిన పాదాలు మీకు మార్గాన్ని చూపిస్తున్నాయి. జై శ్రీరామ్, జై హనుమాన్.